ధురంధర్ 2 ఈ చిత్రం రిలీజ్ అయినప్పటి నుంచి చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ గడించింది. ఆరంభంలో నెగిటివ్ టాక్ తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు కొంతమంది. అంటే ఇది తమ భావజాలానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి సినిమా బాగున్నా బాగోలేదు అని చెప్పడంలో వాళ్ళు కొంత ఇంట్రెస్ట్ చూపించారు. కానీ సఫలీకృతం కాలేకపోయారు. కారణం ఏంటంటే సినిమా అల్టిమేట్గా బాగుంటే అది ఏ చిత్రమైనా సరే ముందుకే వెళ్తుంది తప్ప ఆగిపోదు. అయితే ఈ చిత్రం పాకిస్తాన్ యొక్క నిజస్వరూప స్వభావాల్ని బయటపెట్టిందని అందరికీ తెలిసిందే. కనుక గల్ఫ్ దేశాలు, పాకిస్తాను ఇవన్నీ కూడా ఈ సినిమాను బ్యాన్ చేశాయి. బ్యాన్ చేసినంత మాత్రాన దీన్ని దూకుడిని ఏమన్నా ఆపారా అంటే లేనే లేదు. ఎందుకంటే ఆ పాకిస్తాన్ లాంటి దేశంలో అంట ఈ చిత్రాన్ని పైరసీల్లో విపరీతంగా చూసేశారు. ఎందుకు, ఏమిటి, ఎలా తీశారు అనే కోణంలో. ఇక నెట్ఫ్లిక్స్లో కూడా జూన్ 4వ తారీఖున ఈ సినిమా రాబోతోంది అనే వార్త ఒక్కసారి రాగానే భారత్లో కంటే కూడా పాకిస్తాన్లో విపరీతంగా దీని యొక్క ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మూవీ అంతా కూడా పాక్లోని లైరీ ప్రాంతంలో జరిగేటటువంటి గ్యాంగ్స్ వార్, అలాగే రాజకీయాలు, ఉగ్రవాద చర్యలు తదితర అంశాల ఆధారంగా తీశారు. దీంతో పాక్తో పాటు అరబ్ దేశాల్లో దీనిపై నిషేధం విధించారు. దీంతో అక్కడ ప్రేక్షకులు ఎవరు కూడా ఈ చిత్రాన్ని కంప్లీట్గా చూడలేకపోయారు. చూసిందంతా కూడా పైరసీలో. అయితే ఇక్కడ పైరసీని కూడా 50 రూపాయలకి, అక్కడ కరెన్సీలో 50 రూపాయలకే ప్రింట్ అమ్మారు అంటే అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు అధికారికంగా దాయాది దేశంలో ఓటీటీలోకి వచ్చేసిందట ఈ చిత్రం. వచ్చిన మరుక్షణం నుంచే ఓటీటీ సర్వర్ క్రాష్ అయిందని, అలానే గడిచిన 24 గంటల్లోనే తమ దేశంలోనే ఇది నెంబర్ 1 ట్రెండింగ్లో ఉందని పాక్ ఇన్ఫ్లుయెన్సర్సే కొంతమంది వీడియోలు చేసి మరీ చెప్తున్నారు. ఇందులో మాకు అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా తర్వాత, కానీ ఈ చిత్రం కోసం ఆసక్తి ఏ స్థాయిలో ఉందో చూడండి. ఏకంగా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి సర్వర్లు క్రాష్ అయిపోయే స్థాయిలో ఇక్కడ డిమాండ్ ఉంది అని చెప్పి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఆ యొక్క వెబ్సైట్ను ఓపెన్ చేస్తూ సర్వర్లు క్రాష్ అయ్యేదాకా వచ్చింది. కనుక నిజం అనేది ఎలా ఉంటుంది అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా నిన్ను టచ్ చేసే పోతుంది అనేది మరొకసారి ధురంధర్ అనే చిత్రం ద్వారా నిరూపితమైంది.